కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ వారి సహకారంతో పడాల చారిటబుల్ ట్రస్ట్ వారు స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ పేరిట పిల్లల సంరక్షణ కోసం పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ సిఓఓ మెర్ల మురళీధర్, ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ జాకబ్, పడాల చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ పడాల సూర్యప్రసాద్, కాకినాడ అర్బన్ ఎంఈఓ టి రవి పేర్కొన్నారు. కాకినాడ జయ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అలాగే ఎస్ఎఫ్ఎల్బీ టీం సభ్యులు క్షేత్రస్థాయిలో తమ అనుభవాలను మీడియాకు వివరించారు. అనంతరం వారు స్కిట్ ప్రదర్శించారు. ఈ మీడియా సమావేశంలో పడాల చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్ రామకృష్ణరాజు, ఎస్ఎఫ్ఎల్బీ టీం సభ్యులు పాల్గొన్నారు. లేదు నా వల్ల కాదు, నేను చదివించిన కూర్చోవాలి. అప్పుడు ఎన్ఆర్ఐ ఎవరెవరో స్కాలర్షిప్ మిగిలిన ఊళ్ళో వాళ్ళు అందరూ కలిసి మళ్ళీ చదివించి బీటెక్ కంప్లీట్ చేశారు. వీరితో పాటు బీటెక్ చదువుకున్న ప్రముఖ వ్యక్తి కూడా ఉన్నారు మనకి, ముత్తాడు రవిచంద్ర గారు. వీళ్ళిద్దరూ ఒకసారి రూమ్మేట్స్ కూడా అనుకుంటాను. కానీ ఈయన ఎప్పుడు కూడా ఆయన పేరు చెప్పడం కానీ ఏమి ఎప్పుడు చేయడు, ఎవరికి తెలియదు కూడా. ఈ తర్వాత ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఎంటెక్ చేసి అమెరికాలో బ్రహ్మాండమైన ఉద్యోగం సంపాదించి అమెరికా షిఫ్ట్ అయిపోయి పెళ్లి చేసుకునే టైంలో ఈయన భార్యకి ఒక కండిషన్ పెట్టారు. ఏంటంటే, నాకు 40 ఏళ్ళు వచ్చేటప్పటికి నేను ఇండియా వెనక్కి వెళ్ళిపోయి నన్ను ఎట్లా చదివించారో అందరూ కలిసి అలాగా ఆ నిస్సహాయులైన ఆ డ్రాప్ అవుట్ అయ్యే చిల్డ్రన్ అందరికీ నేను చదివిస్తాను, నేను చారిటబుల్ ట్రస్ట్ పెట్టి. ప్రతి ఇంట్లో కూడా ఈ విషయం మాట్లాడుకోవాలి. సో ముఖ్యంగా మీలాంటి వాళ్ళ సహాయం చాలా చాలా అవసరం. ఇది అంటే మామూలుగా ఏదో ఒక ప్రెస్ మీటు పెట్టాలనే ఉద్దేశంతో పెట్టిన విషయం కాదు. ఈ సబ్జెక్టు లోతులోకి వెళ్ళాలి. అది మీ ద్వారా వెళితే ఇంకా లోతుగా వెళుతుంది. సో అందుకని కొంచెం టైం తీసుకొని, సార్ వాళ్ళకి టైం లేకుండా వాళ్ళ టైం అడిగి, సో ముందు అసలు మీకు పూర్తి అవగాహన రావాలి. ఈ సిస్టంలో ప్రతిరోజు కూడా మీరు చూస్తారు, చూస్తున్నాం ఎలాంటి సమస్యలు ఉన్నాయో. మన లాస్ట్ వీక్ మన సీఎం గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక 3 ఏళ్ల మైనర్ బాలురే వాళ్ళు అబ్యూస్ చేయడం జరిగింది. సో ఆయన కూడా అవగాహన వచ్చింది. సో ఆయన కూడా మనం సిస్టంలో ఇన్కల్కేట్ చేద్దామని చెప్పారు. సో చాలా చాలా డెలికేట్ ఇష్యూ అది. సో పిల్లలు సేఫ్గా ఉండటం లేదు. సో ఇలాంటి స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ లాంటి కార్యక్రమాలు ప్రతి చోట జరగాలి. ప్రతి విలేజా, టౌనా, సిటీ సంబంధం లేకుండా ప్రతి చోట జరిగే అవసరం అయితే ఉంది. కాబట్టి ఇది మీ ద్వారా, పాత్రికేయుల ద్వారా చాలా లోతు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో మీ సహాయం మాకు చాలా చాలా అవసరం. 2-3 కొన్ని రోజులుగా అమ్మాయిని టచ్ చేస్తున్నాడు. ఆ విషయాన్ని ఆ అమ్మాయి నాకు చెప్పిందండి. దాంట్లో 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, ఆటోలో ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, ఇంకా 9th క్లాస్ పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు ఎవరు ఏ రోజు చెప్పలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆటో డ్రైవర్ ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి ఆటో గత 7-8 సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నాడు. మా ఇంటికి వస్తాడు, మమ్మల్ని వాడిని తన్ని అందరూ అన్న అంటారు. ఆ పిల్లల్ని ముద్దు పెట్టుకోవడం, టచ్ చేయడం, ఇవన్నీ ఆ అమ్మాయి ఆ పాప నాకు చెప్పిన తర్వాత వాడిని నిలదీసి నేను అడిగి గట్టిగా చెప్తే అప్పుడు ఆ ఆటోని మార్పించేది జరిగింది. ఆ పిల్లలకు కూడా చెప్పాం, ఇంటర్మీడియట్ పిల్లలకి, 10th క్లాస్ పిల్లలకు కూడా చెప్పాం. మరి ఇలా ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు మీరంటే, వాళ్ళ దగ్గర నుంచి నో ఆన్సర్. అంటే మనం చేస్తున్న కార్యక్రమం యొక్క ఫలితం నాకు ఇమీడియట్గా కనిపించింది. ఆ రోజు